ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర పక్కనే సర్వీస్ రోడ్డు మీద అతి తక్కువ ధరకే లగ్జరీ విల్లాస్ లభిస్తుంటే మంచి డీలే కదా. పైగా వచ్చే మే నెలలోపు హ్యాండ్ ఓవర్ కూడా చేసేస్తారు. టీజీరెరా అనుమతి పొందిన ఈ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. హోమ్ బయ్యర్ల అభిరుచితో పాటు వారు ఊహించని సౌకర్యాలతో అత్యంత అధునాతన విల్లాల్ని నిర్మిస్తోంది హరిహర ఎస్టేట్స్. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి మా లహరిక ఏం చెబుతుందో ఒకసారి చూసేద్దామా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ థీమ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎస్, నా బ్యాక్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ముందు బెడ్రూమ్ కంప్లీట్ చేసుకుందాం రండి. ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్ డోర్ నుంచేనే మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. డోర్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో. లోపలికి ఎంటర్ అవుతున్నాం. వావ్, ఎంత స్పేసియస్గా ఉందండి బెడ్రూమ్. సింప్లీ సూపర్, సింప్లీ సూపర్ సూపర్ సూపర్. చూసారా, వాల్ అనేది 2 సైడ్స్ కూడా ఈ విధంగా ప్లెయిన్గా ఇచ్చేశారు. అండ్ మీరు చూసుకున్నట్టుగైతే పైన సీలింగ్ కూడాను సెపరేట్గా ఇవ్వకుండా సీలింగ్ కూడాను సేమ్ లెంత్లో ఇచ్చేస్తూ లైట్స్ ఓన్లీ లైట్స్తోనే ఎలివేట్ చేశారు. అండ్ అటువైపు వాల్ని మాత్రం ఈ విధంగా డిజైన్ చేశారు. వాల్ చూసుకుంటే కనుక మనకి ఒక రకమైన టెక్స్చర్ అంటే గ్రానైట్ టెక్స్చర్ కనిపించే విధంగా ఈ విధంగా 2 షేడ్స్ అనేది తీసుకున్నారు. ఒకటి బేస్ కలర్, అలానే ఒకటి గ్రే కలర్ కాంబినేషన్. అంటే మనకి ఫ్లోరింగ్లో ఎలా వస్తుందో ఆ కాంబినేషన్లో తీసుకున్నారండి. మనకి ఇక్కడ గ్రానైట్ లుక్ వచ్చేటట్టుగా బ్యాక్గ్రౌండ్. అండ్ అటువైపు చూస్తే మనకి ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉంది. చూసారు కదా, ఇది వెంటిలేషన్. విండో కూడా ఇక్కడ ఉంది మనకి. ఎస్, ఇక్కడ విండో ఇచ్చేసారు. 2 సైడ్స్ కూడాను జస్ట్ టిపాయిస్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి బెడ్ వచ్చేసింది. బెడ్ వస్తూ కూడాను ఈ స్పేస్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. ఇక్కడ మనకి 2 టేబుల్స్ కూడా వస్తాయి, చైర్స్ కూడా వేసుకోవచ్చు, చిన్న సోఫా కూడా వచ్చేస్తుంది. అంత స్పేస్ ఉంది. చెప్పాలంటే ఇంకొక బెడ్ కూడా వచ్చేస్తుందండి. అంత స్పేస్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అక్కడ ఒక విండో చూసాము, అండ్ ఇక్కడ కూడా ఒక విండో చూస్తున్నాము. చూసారు కదా, వెంటిలేషన్కి నేను చెప్పినట్టు ఎక్కడ కొదవ లేకుండా వెంటిలేషన్ అనేది ఇచ్చేశారు. ఇందులో కూడా మస్కిటో విండో ఒకటి ఉంది, గ్లాస్ విండో ఒకటి ఉంది. 2 విండోస్తో చాలా బాగుంది. సింపుల్గా ఇటువైపు వాల్ను కూడా ఈ విధంగా డిజైన్ చేశారు. యా, ఇక్కడ చూసారు కదా సపరేట్గా మనకి ఈ విధంగా వార్డ్రోబ్ ఏరియా అనేది వాష్రూమ్ నుంచి బయటకు వస్తేనే ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇక్కడ మనం కర్టెన్ వేసుకుంటే కనుక ఇక్కడే మనం హ్యాపీగా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోవచ్చు. మనకి ఇంకా బెడ్రూమ్తో పని లేకుండా చక్కగా ఈ విధంగా లైట్ పెద్ద మిర్రర్తో ఇచ్చేశారు. వార్డ్రోబ్స్ కూడా చాలా బాగున్నాయండి. విత్ లైట్స్, ఆటోమేటిక్ లైట్స్తో ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇది కూడా ఈ టెక్స్చర్ కూడా చూస్తే కనుక మ్యాటీ టెక్స్చర్ని డిజైన్ చేశారండి. ఎక్కువగా చాలామంది గ్లాస్ని లైక్ చేస్తూ ఉంటారు, కొంతమంది షైనింగ్ మెటీరియల్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళు మాత్రం ఈ టెక్స్చర్ని సింపుల్ సోబర్గా మనకి లైట్ మ్యాట్ ఫినిష్లో తీసుకున్నారు. హ్యాండ్స్ కూడాను ఈ విధంగా లాంగ్ హ్యాండ్స్ అనేది ఇచ్చేశారు. చాలా బాగున్నాయి. ఎస్, మిర్రర్తో చాలా చక్కగా ఉందండి. వాష్రూమ్ కూడాను అంతే స్పేసియస్గా కనిపిస్తుంది. టైల్స్తో సూపర్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇందులో కూడా పార్టీషన్ పెట్టుకోవచ్చు, గ్లాస్ పార్టీషన్ వచ్చేస్తుంది. అండ్ ఒక సింక్ ఇచ్చారు, కమోడ్ ఉంది. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. యా, ఒక బెడ్రూమ్ అనేది చూసేసాము కంప్లీట్గా. చాలా బాగుంది. ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది. చెప్పాను కదా, ఇది మనకి ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి మనకి లిఫ్ట్ ఉంటుంది. అలానే చిన్న ఆర్టికల్స్ పెట్టుకునేందుకు ఈ ప్లేస్ని కూడా చాలా చక్కగా యూజ్ చేసుకున్నారు. మంచి గ్రానైట్ టేబుల్, కౌంటర్ టేబుల్ లాగా ఇచ్చేస్తూ, అండ్ ఇక్కడ ఒక ఫ్రేమింగ్ అనేది వాల్కి డిజైన్ చేశారు. సింపుల్గా ఉంది, గ్లోబ్తో పాటు చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా డిజిటల్ అంతా, ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ అంతా కూడాను డిజిటల్లో ఇచ్చేశారు. ఏసీ ఆన్ ఆఫ్, లైట్స్, ఎవ్రీథింగ్ డిజిటల్లోనే ఉంటుందండి. సూపర్గా ఈ ప్యానెల్ అన్నీ కూడాను మనకి ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర కూడాను డిజిటల్ ప్యానెల్ అని తీసుకున్నారు. లిఫ్ట్ కూడాను చాలా కంఫర్ట్గా ఉంది.
లిఫ్ట్లో కూడా మనకి ఒక 3 పర్సన్స్ ఈజీగా రావచ్చండి. సో మనం స్టేర్ కేజ్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. అలానే లిఫ్ట్ నుంచి రాగానే మనకి రైట్లోని ఒక బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్లో చిన్నగా సిట్టింగ్ ఏరియా సోఫాతో డిజైన్ చేశారు. 2 చైర్స్, స్మాల్ చైర్స్ విత్ టీపై, 3 సిట్టింగ్ సోఫా ఇచ్చేసారు. ఇది గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే బిగ్ విండో కూడా ఉంది. ఇక్కడ లైటింగ్ అంతా కూడా సింపుల్గా సోబర్గా చాలా బాగుంది. లైటింగ్ అనేది ఒక స్టార్ షేప్లో తీసుకున్నారండి. మనకి జస్ట్ ట్రయాంగిల్ షేప్ తీసుకున్నారు, చాలా బాగుంది. అండ్ వాల్స్ అన్నీ కూడా సింపుల్గా వదిలేశారు. మ్యాక్సిమం మరీ ఎక్కువగా కాకుండా, క్లమ్జీ కాకుండా సింపుల్గా వదిలేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ వాల్ని ఒకసారి చూస్తారా? ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? 2 పార్టీషన్స్ సెపరేట్గా ఉన్న ఏంటి అనుకుంటున్నారా? ఒకటి వచ్చేసరికి గ్రే కలర్ ఒక డైమండ్ షేప్లో ఇచ్చారు ఎంబోజ్ అయ్యే విధంగా. దీనికి కాంట్రాస్ట్ కలర్లోని వుడెన్ ప్యానెల్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ వుడెన్ ప్యానెల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇన్విజిబుల్ రూమ్. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడ చాలా చక్కగా డిజైన్ చేశారు. బెడ్రూమ్ ఎక్కడుందో కూడా తెలియదు మనకి, అంత చక్కగా ఉంది. సమ్ డోర్ ఇక్కడ ఉంటుంది. ఎస్, ఇది డోర్. సో చూసారు కదా, వావ్, ఇది కిడ్స్ బెడ్రూమ్. ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసారు, ఇది కిడ్స్ బెడ్రూమ్. యా, కిడ్స్ బెడ్రూమ్ కూడాను చాలా స్పేసెస్గా ఉంది. అండ్ దీనికి కూడాను సెపరేట్గా వార్డ్రోబ్ ఏరియా ఇచ్చేశారు. మనకి చక్కగా హ్యాపీగా పిల్లలు రెడీ అయ్యేందుకు టైం తీసుకుంటారు కాబట్టి, వాళ్ళకి చాలా క్లోతింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అండ్ వైట్ కాంబినేషన్లో వార్డ్రోబ్స్ ఇచ్చేశారు. దీనికి హ్యాండిల్ కూడాను జస్ట్ హాఫ్ సర్కిల్ లాగా డిజైన్ చేశారు. అండ్ వైట్ పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ విత్ మిర్రర్తో వచ్చేస్తుంది. మిర్రర్ కూడా లైట్ సెట్టింగ్లో ఉంటుంది. అలానే ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చేస్తుంది. సింపుల్గా చాలా బాగుంది. ఇది కూడాను చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. ఇందులో కూడా మనకి 2 విండోస్ వచ్చాయి. ఆ టైప్ ఒక విండో వచ్చింది, ఇటు ఒక వైపు విండో వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్న స్మాల్ టీవీ యూనిట్ లాగా కూడాను పిల్లలకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ టీవీ యూనిట్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలా సెపరేట్ చేశారండి ఈ ఏరియాని. 2 బెడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. పైన కింద బాబు పాప, పైన కింద అట్లా సెపరేట్గా ఉండేందుకు ల్యాడర్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ మనకి కావాలంటే కంప్యూటర్ టేబుల్ పిల్లలకి ఎలా కావాలన్నా అరేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఉంది కాబట్టి బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెంట్రల్ ఏసీ వచ్చేసింది. అలానే సింపుల్ లైట్స్తో, జూమర్ లైట్స్తో చాలా బాగున్నాయి సింపుల్గా. ఎస్, ఇప్పుడు అన్నిటికంటేను ఈ డోర్ అనేది సెట్టింగ్ చాలా బాగుంది కదా. ఈ డోర్ మనం బయటకు వచ్చిన తర్వాత, చూసారా క్లోజ్ చేస్తే ఎలా ఉందో. అసలు ఇక్కడ ఒక రూమ్ ఉందనే సంగతి కూడా నువ్వు చెప్పే వరకు ఎవరికి తెలియదేమో, అంత చక్కగా ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా మనకి టోటల్గా ఒక వుడెన్ ప్యానెలే కనిపిస్తుంది తప్పితే మనకి ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టు ఎవరికి చెప్పినా కూడా తెలియదేమో, అంత బాగుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి పూజా రూమ్ సెపరేట్గా కావాలి, చాలా గ్రాండ్గా ఉండాలి. ఒక్కసారి అయినా ఆ దేవుడిని తలుచుకునేటప్పుడు డివైన్ మైండ్తో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఇలాంటి పూజా రూమ్ ఉండాలండి. అంత చక్కగా ఉంది పూజా రూమ్ కూడా. చూడండి, పూజా రూమ్ మెయిన్గా డోర్ చూడండి. ఈ డోర్ని ఎట్లా డిజైన్ చేశారు. మనం ఇదే థీమ్ని కింద వార్డ్రోబ్స్లో కూడా చూసాం కదా, గ్లాస్ ఎంబోజ్ అయ్యే థీమ్తో విత్ సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చేస్తూ ఒక ఫ్రేమింగ్ అనేది గోల్డ్ ఫినిషింగ్లో తీసుకున్నారు. అంతే చక్కనైన ఫ్రేమింగ్ అనేది హ్యాండిల్లో కూడా ఇచ్చేశారు. లోపల చూడండి, వా, టైల్స్ తీసుకున్నారు. అలానే మనకి ఒక మంచి గ్రానైట్ టేబుల్ కూడా ఇచ్చేశారు. పూజా మందిరం టోటల్గా వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి ఇక్కడ విండో ఇచ్చారు. ఇది కూడా మనకి ఓపెన్ స్పేస్ ఉంటుంది. యా, ఇక్కడ చూస్తే కనుక మనకి హ్యాపీగా ఈవినింగ్ ఒక మంచి కాఫీ లేదు అనుకుంటే ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదైతే ఇక్కడ 2 టేబుల్స్తో సిట్టింగ్ వేసుకున్న హ్యాపీగా కూర్చున్న చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడాను వుడెన్ ఫ్లోరింగ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇలానే సింపుల్గా వదిలేసినా బాగుంది, లేదు అనుకుంటే ఇక్కడ మనం చిన్నపాటి గార్డెన్ని కూడాను
మొక్కలతో అరేంజ్ చేసుకున్నా బాగుంటుంది. చూసారు కదా లొకేషన్ ఎంత చక్కగా ఉందో, ఎటువైపు చూసినా ప్రకృతి కనిపిస్తూ ఉంది. మీరు చూస్తే కనుక ఇదంతా గ్రీనరీ, మొత్తంగా గ్రీనరీ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఔటర్ రింగ్ రోడ్ అంటే విజయవాడ హైవే కానివ్వండి, మనకి ఏ ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుందండి. రింగ్ రోడ్ మనం ఎక్కేందుకు అంత దగ్గరలో ఉంటుంది మన ఈ వసంత విల్లాస్. సో ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మనం ట్రిప్లెక్స్ విల్లా చూస్తున్నాము, ఇంకా పైన కూడా బ్యాలెన్స్ ఉంది. సో మీకు కొంచెం డీటెయిలింగ్గా వివరిద్దామని చెప్పేసి 2 minutes మీకోసం టైం కేటాయించాను. సో ఇక్కడ మనకి చూసారు కదా ఎలా అనిపించింది ప్రాజెక్ట్ అంతా కూడాను. ఎక్సలెంట్ ఉంది కదా, రాయల్టీకి మారు పేరు ఇదేనేమో అన్నట్టుగా ఉంది హౌస్ చూస్తే. ఇంకా మనం పూర్తిగా చూడనే లేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో కొంచెం అన్నం ఉడికిందా లేదని చూసేందుకు మొత్తం అవసరం లేదు కదా, ఒక్క మెతుకు చాలు అన్నట్టుగా ఉంది మనకి ఈ హరిహర ఎస్టేట్స్ వాళ్ళు ప్రారంభించిన వసంత విల్లాస్. వసంత విల్లాస్ ఇప్పుడు నేను చూపించిన ఈ విల్లా వచ్చేసరికి 223లో డిజైన్ చేసిన ఒక మంచి విల్లా. ఇందులో మనకి 6 acresలో ఉన్నాయండి. 69 విల్లాలు అనేది ట్రిప్లెక్స్ విల్లాస్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు, కేవలం 69 మాత్రమే. సో ఇక్కడ కీసరా రోడ్ పాయింట్లోనే ఉంటుంది మనకి. ఇక్కడ హైవే కూడాను, రింగ్ రోడ్ కూడాను జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అంతేకాకుండా మరి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా మనకి ఈస్ట్ సైడ్లో, ఎందుకు మేము ఓన్లీ ఈ హరిహర ఎస్టేట్స్నే మేము చూస్ చేసుకోవాలి అనే డౌట్ మీకు వస్తుంది, నాకు తెలుసు. కానీ ఇది హరిహర ఎస్టేట్స్ గురించి మీకు నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అసలు అందరూ కూడాను ఈస్ట్ వైపు చూసేది ఈ మధ్యనే, కానీ హరిహర ఎస్టేట్స్ వాళ్ళు ఈస్ట్ వైపు చూసింది ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ డెవలప్ అవుతుంది అని ముందే ఊహించారు. అందుకనే ఎన్నో ప్రాజెక్ట్స్ అంటే మనకి వీళ్ళది ఇది 34 కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసిన ఘనత మనకి హరిహర ఎస్టేట్స్ వాళ్ళకి ఉందండి. ఒకసారి రికార్డ్స్ కూడా మీరు హ్యాపీగా బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మెయిన్ ఏరియా పీస్ఫుల్ ఏరియా, ఇంటికి రాగానే ప్రశాంతత కావాలని కోరుకునే వాళ్ళకి ఇలాంటి విల్లాస్ మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లోనే మన స్కూల్స్ కానివ్వండి, మనం చేరుకునే ఆఫీస్ ప్లేస్కి కానివ్వండి చేరుకోవచ్చు. దాంతోపాటు మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో, హాస్పిటల్స్ ఉన్నాయి, దాంతోపాటు పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ నియర్ బై అని చెప్పుకోవచ్చు, అంత దగ్గరలో ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 69 విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఉండే ఆ ఎమ్యూనిటీస్ కూడాను చాలా బాగున్నాయండి. ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటుంది, మంచి స్పేస్ ఉంటుంది, అలానే వాక్ ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, తర్వాత మనకి ఆటలు ఆడుకునేందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకును టెన్నిస్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, అలానే మనకి బ్యాడ్మింటన్, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడాను ఇంట లోపలే ఉన్నాయండి. అలానే క్లబ్ హౌస్ కూడాను చాలా స్పేసియస్గా డిజైన్ చేస్తున్నారు. 12,000 SFTలో క్లబ్ హౌస్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో మనకి ఎటువంటి ఫంక్షన్ అయినా ఏవైనా సరే మనం ఇందులోనే జరుపుకునేటట్టుగా డిజైన్ చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? మనం పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి పైసా వసూలు కావాలంటే ఇలాంటి ప్రాజెక్టే కదా ఎవరైనా ఎంచుకునేది. మరి ఇంకా పైన కూడా డీటెయిలింగ్గా చూసేద్దాం. అది చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి అయితే రండి. ముందైతే ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి పైన ఎలా ఉందో చూసేద్దాం రండి. ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి సో బ్లైండ్స్తో ఇక్కడ కూడా మనకి పార్టీషన్ ఇచ్చారు, అది కూడా వెంటిలేషన్ పార్ట్. ఇదే థీమ్ అనేది మనం స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాము. ఇదే వాల్ థీమ్ అనేది స్టార్టింగ్ ఫ్లోర్ నుంచి స్టేర్ కేజ్ వరకు ఇప్పటి వరకు పై వరకు కూడా ఇదే థీమ్ని రన్ చేశారు. ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్ వచ్చేసింది. చూడండి, బెడ్రూమ్ చూసేద్దాం రండి. యా, ఇది మరో రకమైన డిఫరెంట్ థీమ్తో డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గాను డిఫరెంట్గా ఒక ఏదైతే మనం ప్యానెల్ తీసుకున్నారో అదే ప్యానెల్ని లైటింగ్లో యాడ్ చేస్తూ ఈ విధంగా డిజైన్ చేశారండి. సీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది కూడాను ఫ్రేమింగ్ లాగా ఇచ్చేస్తూ వైట్ బేస్ తీసుకున్నారు, దానికి జస్ట్ ఫ్రేమింగ్ లాగా ఇచ్చేస్తూ ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ మనం టీవీ కూడాను యాడ్ చేసుకోవచ్చు. అండ్ వార్డ్రాప్స్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ కింద మనం చూసాం కదా, కలర్ మారింది, ప్యానెల్ మాత్రం ఒక్కలానే ఉంది.
కలర్ కాంబినేషన్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. అండ్ ఇది చూసారు కదా, ఇక్కడ మనకి విండో వచ్చేస్తుంది. యా, ఇది చూడండి, మళ్ళీ అగైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది ఒక టైల్ టెక్స్చర్ లాగా, అలానే మనకి డిఫరెంట్ ఎంబోజ్ అయ్యే విధంగా, రఫ్ లుక్ వచ్చే విధంగా ఇక్కడ మనకి ఈ థీమ్ అనేది డిజైన్ చేశారండి. చాలా బాగుంది. ఈ రూమ్ కూడా చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. విత్ బెడ్ వచ్చినా సరే మనకి ఇక్కడ 2 చైర్స్ కూడా వచ్చేస్తాయి. సెపరేట్గా ఇక్కడ కూడాను వాష్ ఏరియాకి సంబంధించి ఇక్కడ కూడా చిన్న వార్డ్రోబ్ ఇచ్చేశారు. ఇక్కడ వార్డ్రోబ్తో పాటు మిర్రర్ కూడా ఉందండి. ఈ విధమైన మిర్రర్ని యాడ్ చేశారు. ఓకే, ఇది వాష్ ఏరియా. సో ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా వావ్, చాలా పెద్దగా ఉంది. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో చూస్ చేసుకున్నారు. బాగుంది. సో చూసారు కదా, హరిహర ఎస్టేట్స్లో వసంత విల్లాస్లో ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదనుకున్నా, హ్యాపీగా ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతున్నా, ఇలాంటి లొకేషన్లో ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటే కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి నాకైతే చాలా బాగా నచ్చింది. దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నా, దీని గురించి వెంచర్ గురించి తెలుసుకోవాలనుకున్నా, హ్యాపీగా ఒకసారి విజిట్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. విజిట్ చేసిన తర్వాతే మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఇది ఇవాల్టి రియల్ ఎస్టేట్ గురులో అద్భుతమైన ప్రాజెక్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ అద్భుతమైన ప్రాజెక్ట్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.